వెల్కమ్ టు పేమెంట్ మేడ్ ఈజీ. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్స్ అంటే సోషల్ మీడియాలో పోస్టింగ్లు, సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడమే. వీటితో పాటు చాలానే చేసేందుకు అవకాశం ఉన్నా అవన్నీ ఓ స్థాయికి పరిమితమైనవి మాత్రమే. ఇవే కాకుండా రోజువారీ జీవితంలో కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ను బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక భాగస్వామిగా మార్చేలా యూపీఐ అంటూ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ మెగా యాప్ను విడుదల చేసింది. ఈ యాప్ స్మార్ట్ ఫోన్లో ఉంటే పలు రకాల చెల్లింపులు, మనీ ట్రాన్స్ఫర్ మరింత సులువుగా మారిపోనుంది. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ అంటూ ఇప్పటికే కొన్ని మనీ ట్రాన్స్ఫర్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఐఎంపీఎస్ మినహాయించి మిగిలినవన్నీ సమయం తీసుకునే పద్ధతులే. ఐఎంపీఎస్లో తక్షణమే నగదు బదిలీ జరిగినా దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఒక యాప్ ద్వారా గరిష్టంగా 1,00,000 వరకు లావాదేవీలు క్షణాల్లో జరిపేలా కొత్త విధానం అందుబాటులోకి వస్తుంది. చిన్నపాటి మొబైల్ రీఛార్జ్ నుంచి ₹1,00,000 ట్రాన్స్ఫర్ వరకు మునివేళ్లతో చేసేసే అవకాశం కల్పించడం యూపీఐ ప్రధానోద్దేశం. థర్డ్ పార్టీ చెల్లింపులను సులభతరం చేయడమే యూపీఐ యాప్తో ప్రధాన ప్రయోజనం. ప్రస్తుతం థర్డ్ పార్టీ చెల్లింపులు చేయాలంటే డబ్బు పంపాలనుకున్న వ్యక్తిని ఆన్లైన్లో యాడ్ చేసుకోవాలి. నగదు రిసీవ్ చేసుకునే వ్యక్తి బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ వివరాలు తెలిసి ఉండాలి. యూపీఐ యాప్లో అవేమీ అవసరం ఉండవు. మీకు తెలియాల్సింది ఏంటంటే డబ్బు రిసీవ్ చేసుకునే వ్యక్తి యూనిక్ ఐడి మాత్రమే. యూనిక్ ఐడిని ఎంటర్ చేసి సెండ్ పై క్లిక్ చేసి మొబైల్ పిన్ను ఎంటర్ చేయడం ద్వారా చెల్లింపులు చేసేసుకోవచ్చు. రెగ్యులర్ చెల్లింపు విధానాలతో పోలిస్తే ఈ విధానం చాలా సులువు. ఓ కూల్ డ్రింక్ షాప్ కు వెళ్లి డ్రింక్ తాగి కూడా యూపీఐతో డబ్బు అక్కడికక్కడే కట్టేసి రావచ్చు. ఈ యాప్ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా నగదు లావాదేవీలను గణనీయంగా తగ్గించవచ్చని ఆర్బీఐ భావిస్తోంది. ఇండియాలో 2 లక్షల ఏటీఎంస్ నుంచి 730 కోట్ల సార్లు మనుషులు డేకి డబ్బు తీస్తున్నారు. అంటే ఏమిటంటే ఈ 2 లక్షల ఏటీఎంలు సరిపోక ఈ ఎవ్రీ ఇయర్ యావరేజ్న ఒక 20,000 ఏటీఎంస్ చొప్పున బ్యాంకులు యాడ్ చేస్తున్నాయి. అంటే ఏమిటంటే ఇంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఒక లెక్క ప్రకారం 16,80,000 కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్ కరెన్సీ తిరుగు సర్క్యులేట్ అవుతూ ఉంది. అంటే అర్థం ఏంటంటే ఇంత కరెన్సీ ఉండటం వల్ల, ఇంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండటం వల్ల ఎంతో టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మీరు షాప్కి వెళ్తే పేమెంట్ ఇవ్వాలన్నా, మీరు క్యూలో నుంచి డబ్బులు కట్టాలన్నా, ఇది మన రీటైల్ షాప్స్లో, అదేవిధంగా మీరు క్యూలో నుంచి డబ్బులు కట్టాలన్నా, ఎక్కడ టోల్ గేట్ దగ్గర బస్సులు, కార్లు అన్నీ కూడా ఎంతో టైం వృధా అవుతుంది. అది కాక క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి చాలా బ్లాక్ మనీ సర్క్యులేషన్ కూడా ఇచ్చేస్తున్నాయి, ఫెసిలిటేట్ చేస్తున్నాయి. అందుకని కంటిన్యూస్గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ పోయి, ఎందుకంటే ఈ మధ్య మొబైల్స్ ఆల్మోస్ట్ 90 కోట్ల మొబైల్ ఫోన్స్ ఇండియాలో ఉన్నాయి. అంటే ఏమిటంటే జనాభాకి ఈక్వల్గా మీరు ప్రతి వాటి దగ్గర మొబైల్ ఫోనే. ఎంత చీప్ అయిపోయింది, ఒక రెవల్యూషన్ లాగా అయిపోయింది. సో వాళ్ళే కనుక ఈ మొబైల్ ఫోన్ ద్వారా పేమెంట్ కనుక చేయగలిగితే చాలా సులువుగా ఉంటుంది కన్జ్యూమర్కి. అది కాక ఈ క్యాష్ సిస్టంలో తీసిన వారు అవుతామని చెప్పేసి ఈ కాన్సెప్ట్ని రఘురామరాజన్ గారు థింక్ చేసి తీసుకొచ్చారనమాట. మార్చి 2015తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1.96 కోట్ల లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ విధానంలో జరగ్గా 16,885 కోట్లు చేతులు మారాయని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక 2015-16లో ఫిబ్రవరి వరకు అందుబాటులోని గణాంకాల ప్రకారం 4.27 కోట్ల లావాదేవీల్లో 46,473 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పుడు యూపీఐ యాప్ ద్వారా పేమెంట్స్ చేసే వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా ఈ మొబైల్ చెల్లింపులను గణనీయంగా పెంచాలని, తద్వారా నగదు చలామణిని తగ్గించవచ్చన్నది ఆర్బీఐ యోచన. % పేమెంట్ కానీ, % బిజినెస్ పేమెంట్ కానీ మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనివల్ల. తర్వాత అమౌంట్ కూడా అప్ టు 1 lakh మీరు వెరీ కంఫర్టబుల్గా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా పర్వాలేదు. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మెయిన్ % ట్రాన్సాక్షన్స్లో మీరు పెద్ద అమౌంట్స్ వాడమండి. మీరు పర్ డే ఒక ట్రాన్సాక్షన్ కానీ చూసినట్లయితే మహా అయితే మీరు ఒక ₹100 ఖర్చు పెడతారు, 150 ఖర్చు పెడతారు, 200 ఖర్చు పెడతారు. ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక 4-5 ఖర్చు పెట్టవచ్చు. ట్రావెల్లో ఉంటే మీకు ఏదైనా ఫ్లైట్ టికెట్ అది కావాలంటే ఒక 4-5 ఖర్చు పెట్టచ్చు. మనది రిక్వైర్మెంట్ అంతకు మించి లిమిటెడ్ ఉండదు. యూపీఐలో ఈ పర్టికులర్ యూపీఐలో అడ్వాంటేజ్ ఏంటంటే జేబ్ యాప్ మేము డెవలప్ చేసిన దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఇట్ విల్ బి మచ్ చీపర్. ఎందుకంటే ఎన్పిసిఐ ఛార్జెస్ అన్నీ కూడా అందరికీ కూడా కామన్గా స్టాండర్డైజ్ చేసిందండి. రెండోది ఏంటంటే
ఈ చిన్న చిన్న పేమెంట్స్కి మనం మళ్ళీ ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ అని అంటే మీరు మళ్ళీ ఒక బ్యాంకుకి వెళ్ళాలి, లేదా మీరు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు దాంట్లోకి ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ ట్రిగ్గర్ చేయాలి, ఆ టైం లోపల చేయాలి, ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇట్స్ ఫెయిర్లీ సింపుల్. ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరి అకౌంట్ అయితే డెబిట్ అవుతుందో వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి. బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో అమౌంట్ రిసీవ్ చేసుకున్న అతని దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా పర్వాలేదు, నార్మల్ ఫోన్ ఉండి అతనికి SMS బ్యాంకింగ్ ఉంటే చాలు. అతని బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వగానే అతనికి SMS వస్తుంది, మీ అకౌంట్లో పలానా అమౌంట్ పడిపోయింది అని చెప్పి. యూపీఐని కస్టమర్ ఉపయోగించుకునేందుకు మొదటగా బ్యాంకులో ఖాతా, ఓ స్మార్ట్ ఫోన్ ఉండాలి. ప్లే స్టోర్ నుంచి యూపీఐ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా బ్యాంక్ ఖాతాకు కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత మీకు మాత్రమే పరిమితమైన యూనిక్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఓ మొబైల్ పిన్ ను సృష్టించుకుని ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసుకోవాలి. ప్రస్తుతం యూపీఐ సేవలను అందించేందుకు కొన్ని బ్యాంకులు అంగీకరించాయి. మిగిలిన అన్ని బ్యాంకులు కూడా త్వరలో ఈ యాప్ తో జత కట్టడం ఖాయమని చెప్పొచ్చు. వాళ్ళు చెప్పింది 50 రూపాయల నుంచి 1 lakh దాకా పేమెంట్ చేయొచ్చని. ప్రస్తుతం నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 4 బ్యాంకులు అసోసియేట్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ 10-15 రోజుల్లో మొత్తం ఆల్మోస్ట్ 30 బ్యాంకుల దాకా ఎన్రోల్ అవ్వచ్చు. కాకపోతే దీనికి టైం పడుతుందన్నమాట. ఈచ్ బ్యాంకు కూడా వాళ్ళ అకౌంట్స్ వాడి క్లోరిఫై చేయటం, యాప్లోకి తీసుకురావటం, ఆ లింకేజు, సాఫ్ట్వేరు, దానికి సెక్యూరిటీ సిస్టమ్స్, వీటికి కొంతవరకు టైం పడుతుంది తప్ప వేరే ఆల్ బ్యాంక్స్ కూడా అదే ప్రాసెస్లో ఉన్నాయి. నెక్స్ట్ 1 monthలో ఆల్మోస్ట్ మెజారిటీ బ్యాంక్స్ వచ్చే అవకాశం ఉంది. నగదు బదిలీ చేయాలంటే ఆన్లైన్ ఖాతా ఉండాలి. బిల్లులు చెల్లించాలంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ఉండాలి. యూపీఐ యాప్ తో ఇదంతా గతం కాబోతోంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన బ్యాంకింగ్ యాప్లతో చెల్లింపులు సులభతరమయ్యాయి. గత దశాబ్ద కాలంగా మొబైల్ ద్వారా జరిపే చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. వీటితో పోలిస్తే అతి త్వరలో అందుబాటులోకి రానున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అత్యంత ఆధునికమైన, సులభతరమైన, ఖాతాదారులకు అనుకూలమైన వినూత్న చెల్లింపు విధానంగా చెప్పవచ్చు. సో ఇది ఆల్ ట్రాన్సాక్షన్స్ గో త్రూ ఇంటర్నెట్. ఇప్పుడు ఫైబర్ ఆప్టిక్ సిస్టమ్స్ విలేజెస్లో ప్రతి చోట వస్తున్నాయి కాబట్టి ఆ ఫైబర్ ఆప్టిక్ సిస్టమ్ రావటం వల్ల ఇది మోర్ పాపులర్ కూడా అవుతుంది విలేజెస్లో. ప్రతి చోట ఆల్రెడీ విలేజెస్లో స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ ఫైబర్ ఆప్టిక్ సిస్టమ్ వస్తే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బాగా వచ్చి ఇది పేమెంట్కి ఉపయోగపడుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ల నిర్దేశకత్వంలో పనిచేస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. యూపీఐ అంటే మొబైల్ ఫోన్ ద్వారా తక్షణ చెల్లింపుల సౌకర్యాన్ని అందించే వినూత్న విధానం. ఇంతవరకు మొబైల్ ద్వారా నగదు బదిలీ కోసం అమల్లో ఉన్న IMPS అంటే ఇమిడియట్ మొబైల్ పేమెంట్ సర్వీసెస్. దీని ద్వారా నగదు బదిలీ చేయాలంటే నగదు పొందేవారి బ్యాంకు ఖాతా వివరాలు, MMIDగా పిలిచే మొబైల్ మనీ ఐడెంటిఫైయర్ కోడ్, IFSC వంటి వివరాలు కావాల్సి ఉంది. సో యూపీఐ వల్ల ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే కన్జ్యూమర్ కన్వీనియన్సు, క్యాష్ తీసుకు వెళ్ళటం డేంజరు, క్యాష్ థెఫ్ట్ అయిపోతున్నది భయం లేకపోవటం, 3 సెక్యూరు, మొబైల్ బ్యాంక్ నుంచి పేమెంట్ అవ్వటం. సో చాలా విధాలుగా ఇది ఉపయోగపడుతుంది కన్జ్యూమర్కి. అదేవిధంగా బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఉపయోగపడుతుంది. గవర్నమెంట్కి ముఖ్యంగా బ్లాక్ మనీ సర్క్యులేషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో మొత్తం అంతా కూడా మన దగ్గర క్యాష్ దాచుకుని ఇంట్లో పెట్టుకునే అవసరం లేకుండా మీరు ఎమర్జెన్సీ అయినా కానీ ATM ఉందా లేదా, బ్యాంక్ ఓపెన్ ఉందా లేదా అని ఇటువంటి రకాల భయాలు అక్కర్లేదు. ఎంత ఎమర్జెన్సీ అయినా కూడా ఆటోమేటిక్గా మొబైల్లో క్యాష్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పే చేసేయచ్చు. సో ఇది యూపీఐ యొక్క అడ్వాంటేజ్. యూపీఐ ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి కేవలం నగదు జమ చేయాల్సిన ఖాతాదారుడి వర్చువల్ ఐడి తెలిస్తే చాలు. తక్షణమే వ్యక్తుల నుంచి వ్యక్తులకు, వ్యక్తుల నుంచి సంస్థలు లేదా వ్యాపారులకు నగదు బదిలీ చేయవచ్చు. అలాగే నగదు పొందవచ్చు కూడా. లావాదేవీలు నిర్వహించేటప్పుడు బ్యాంకు ఖాతా, కార్డ్ నెంబర్ లాంటి ఎలాంటి వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఈ విధానంలో భద్రత గురించిన బెంగ పడాల్సిన పని లేదు. ఈరోజు పేమెంట్ ట్రాన్సాక్షన్ కాగానే మీకు వెంటనే ఫోన్లో SMS రావడం, అదేవిధంగా వారికి కన్జ్యూమర్కి అంటే ఎవరికి పేమెంట్ వెళ్ళిందో వాళ్ళకు కూడా వెళ్తుంది. అదిగాక ఈ మధ్య కొన్ని రోజుల క్రితం RBI ఒక రూల్ తీసుకొచ్చింది. ఏమిటంటే 4 రోజుల లోపల కనుక ఏమన్నా ఫ్రాడ్ అయింది మీ అకౌంట్లో అని తెలిస్తే అది బ్యాంకుకి వెంటనే ఇన్ఫామ్ చేస్తే ఆ బ్యాంకు భరించాలా లాస్ అని చెప్పి. సో దేర్ఫోర్ మీకు వెంటనే SMS వస్తుంది కాబట్టి ఒకవేళ మీ సెక్యూరిటీ కోడ్ ఎవరికో తెలిసిపోయి ఏమన్నా ఫ్రాడ్ అయ్యి వాళ్ళకి వెంటనే కనుక పేమెంట్ అవుతే మీకు వెంటనే SMS వస్తుంది కాబట్టి మీ ఫోన్లో వెంటనే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం, బ్యాంకుకి ఇన్ఫామ్ చేయడం చేస్తే ఆ ఫ్రాడ్ వల్ల మీకు నష్టం రాదు. యూపీఐ విధానం ద్వారా షాపింగ్ మాల్స్లో బిల్లులు, స్కూల్ ఫీజులు, ఆన్లైన్ షాపింగ్ బిల్స్, ట్యాక్స్ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్,
క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్లు, రైల్, సినిమా టికెట్ల కొనుగోలు ఇలా అన్ని రకాల చెల్లింపులను డెబిట్, క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండా నెట్ బ్యాంకింగ్ ప్రాసెస్ లేకుండానే క్షణాల్లో చేసేయచ్చు. చిటికెలో చెల్లింపులు చేసేలా అందుబాటులోకి రానున్న వ్యవస్థ యూపీఐ. మొబైల్ ఫోన్ ఉంటే చాలు చెల్లింపుల చిరునామా ఏర్పాటు చేసుకుని 50 రూపాయల నుంచి 1,00,000 వరకు ఇంటే బదిలీ చేసేయచ్చు. ముందుగా 21 బ్యాంకులు అమలు చేస్తుండగా ఈ విధానం విస్తృతమైతే క్రెడిట్, డెబిట్ కార్డులకు ప్రాధాన్యం తగ్గనుందనే అంచనాలు కూడా ఉన్నాయి. నిజానికి మొబైల్ నంబర్, మెయిల్ ఐడి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ రెండు తప్పనిసరిగా మారాయి. ఈ రెండింటితో పాటు త్వరలోనే ప్రతి ఒక్కరికి పేమెంట్ అడ్రస్ కూడా జతకానుంది. మెయిల్ ఐడి తరహాలో ఉండే ఈ ఐడితో కూరగాయల కొనుగోలు, ఆటో ఛార్జీ చెల్లింపుల నుంచి అన్ని చెల్లింపులను, నగదు బదిలీని మొబైల్ ఫోన్ ద్వారా చిటికెలో చేసేయచ్చు. మీ బ్యాంకు ఖాతా నుంచి కోరుకున్న బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ అయిపోతుంది. ఈ యూపీఐ అంటే యూనిఫామ్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఈ ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు యూనిఫామ్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక యాప్ డెవలప్ అవుతుంది, యూపీఐ యాప్. దాని ద్వారా మొబైల్ నుంచే డైరెక్ట్గా మీరు పేమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇవాళ ఉన్నాయి కదండి అని చెప్పొచ్చు మీరు. ఈరోజు మీకు ఎయిర్టెల్ మనీ అని, పేటీఎం అని చెప్పి, మొబిక్విక్ అని చెప్పి, అదేవిధంగా జియో పేమెంట్ అని చెప్పి రిలయన్స్ వాడిది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యాలెట్ సర్వీసెస్. వ్యాలెట్ అంటే ఏంటంటే మీరు 1000-2000 దానిలో లోడ్ చేసుకుంటారు. అది చేసినప్పుడు ఊబర్ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పేమెంట్ చేస్తూ ఉంటారు. అవి కొన్ని అప్లికేషన్స్కి పరిమితం అయ్యాయి. సో కొన్ని అది కాక నష్టం ఏంటంటే మనం అందులో ప్రీ లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే యూపీఐ సిస్టంలో నిన్న 4 బ్యాంకులు యూపీఐ సిస్టమ్కి నిన్నటి నుంచి వెళ్ళాయి అన్నమాట. యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంకు, ఆ విధంగా. సో ఈ నెక్స్ట్ 15-20 డేస్లో మొత్తం అన్ని 30 బ్యాంకులు కూడా దీని పేమెంట్ సిస్టంలోకి వెళ్ళిపోతాయి. అక్కడేమవుతుంది, సింపుల్గా కోడ్ ఇస్తారు. మీ కోడ్ మీరు మీ దాని మీద కొట్టుకుని అక్కడే మీరు పాస్వర్డ్ ఇచ్చుకొని ఎంత పేమెంట్ కావాలో అంత పేమెంట్ మీ అకౌంట్ నుంచి ఎవరికన్నా ఇచ్చేయచ్చు. ఆన్లైన్లో నగదు బదిలీకి ఇప్పటి వరకు బ్యాంకింగ్ వ్యవస్థలో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ వ్యవస్థలు ఉన్నాయి. ఇతర బ్యాంకుల ఖాతాలకైతే సాయంత్రం 6:30 తర్వాత నగదు బదిలీ చేయడానికి ఈ వ్యవస్థలో వీల్లేదు. ఐఎంపీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా నగదు బదిలీ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చినా మనం నగదును బదిలీ చేయాల్సిన వారి బ్యాంకు ఖాతా నెంబర్, ఖాతా ఉన్న బ్యాంకు శాఖ, ఐఎఫ్ఎస్సి కోడ్ మొదలైనవి తెలియాలి. ఎన్పిసిఐ అని చెప్పి మనం ఒకటి ఫామ్ చేసాం, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే పేమెంట్ సిస్టమ్స్కి సంబంధించిన అన్ని కూడా డెవలప్మెంట్స్ అన్ని వాళ్ళు చూస్తారు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చిందనమాట, సెక్షన్ 25 కంపెనీ. ఈ ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇవేంటంటే ఒకటి, ఆర్టీజీఎస్ ఫర్ ఏ హయ్యర్ అమౌంట్, ఎన్ఈఎఫ్టీలు అన్నీ కూడా స్మాలర్ అమౌంట్. బట్ ఇవేంటంటే మీకు 24/7 లేదు. ఇది మీకు 4:35 అయ్యేటప్పటికి మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విండో క్లోజ్ అయిపోతుంది కాబట్టి తర్వాత జరిగే ట్రాన్సాక్షన్లన్నీ కూడా హోల్డ్ బ్యాక్ చేసుకోవాలి. సో వీటిలన్నిటికీ కూడా కన్వీనియంట్గా ఉండడానికి అని చెప్పేసి ఐఎంపీఎస్ అని చెప్పేసి ఒక బ్యాక్ బోన్ తోటి, ఒక స్విచ్ తోటి తయారు చేశారండి పేమెంట్ సిస్టమ్. ఈ యూపీఐ అన్నది ఏంటంటే ఆ ఐఎంపీఎస్ బ్యాక్గ్రౌండ్ని యూస్ చేసుకుంటుంది, బ్యాక్ బోన్ని యూస్ చేసుకుంటుంది. యూస్ చేసుకుని ఏంటంటే 24/7 మనీ ట్రాన్స్ఫర్ రియల్ టైంలో జరుగుతుంది. మనకి మామూలుగా ఆర్టీజీఎస్ ఏంటంటే ఇప్పుడు నేను ఎవరికైనా పేమెంట్ ఇవ్వాలనుకోండి, నేను వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకోవాలి. సో కస్టమర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్నది మీరు దానికి డైవల్జ్ చేయాల్సి ఉంటుంది. మనకు ఎవరైనా నగదు పంపాలంటే గోప్యంగా ఉండాల్సిన మన బ్యాంకు ఖాతా నెంబర్, ఇతర వివరాలను పంపే వారికి చెప్పాలి. మొబైల్ ద్వారా చెల్లింపులు చేయడానికి మొబిక్విక్, పేటీఎం, ఆక్సిజన్ వంటి మొబైల్ వ్యాలెట్ కంపెనీలు వ్యాలెట్లను అందుబాటులోకి తెచ్చినా వీటిలో ముందుగా నగదు నింపుకోవాలి. అంతేకాక మొబైల్ వ్యాలెట్ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్న వారి పాయింట్ ఆఫ్ సేల్ వద్ద మాత్రమే వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేయడానికి వీలుంటుంది. యూపీఐ యాప్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అకౌంట్ నెంబర్ బదులు ఒక వర్చువల్ అడ్రస్ కానీ, ఒక ఆధార్ నెంబర్ కానీ, ఒక మొబైల్ నెంబర్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా సరే నేను నా బ్యాంకుకు, నాకు ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అందులో నేను ఇది ఇస్తాను. నా బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు దాన్ని నోట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందనుకోండి, నార్మల్గా ఎట్లా ఉంటుంది, 1 2 3 4 5 6 7 అని చెప్పేసి ఒక 16 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఇందులో ఏం చేస్తారంటే అందులో నా వర్చువల్ అడ్రస్ పెడతారు, srinivasdronamraju@statebankofindia.com అని వర్చువల్ అడ్రస్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నా అకౌంట్కి మ్యాప్ అయి ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ నేను ఎవరికైనా పేమెంట్ పంపించాలనుకోండి, లేదా ఎవరైనా నాకు పేమెంట్ ఇవ్వాలి అని అంటే నేను నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వకుండా నేను ఈ పర్టికులర్ నేమ్ ఇస్తాను, srinivasdronamraju@statebankofindia.com అని ఇస్తాను. అవతల వాళ్ళు ఏం చేస్తారంటే నా అకౌంట్ నెంబర్ లేకుండా ఈ పర్టికులర్ నేమ్ మీద పేమెంట్ ట్రిగర్ చేస్తారు వాళ్ళ బ్యాంక్ నుంచి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.com ఉంది కాబట్టి ఎన్పిసిఐ వాళ్ళు రూట్ చేసినప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒకసారి వచ్చిన తర్వాత సిన్స్ srinivasdronamraju@statebankofindia.com అనేది నా అకౌంట్కి మ్యాప్ అయ్యింది కాబట్టి ఆటోమేటిక్గా నా అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది.
ఈ ట్రాన్సాక్షన్స్లో ఎక్కడ నేను కస్టమర్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అయినా నా అకౌంట్ నెంబర్ కానీ, నా నేమ్ కానీ, నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, నా బ్యాంకులో ఏ పేరుతో ఉందని కానీ, నా బ్యాంక్ బ్రాంచ్ నెంబర్ కానీ, ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ నేను ఎక్కడ డైవల్జ్ చేయట్లేదు. సో నా అకౌంట్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో తర్వాత నా దాంట్లో నేను ఆలోచించుకోగల. అయితే అకౌంట్ వివరాలేమీ వెల్లడించకుండా, ఇబ్బందులేమీ లేకుండా 24 గంటలు మొబైల్ ఫోన్ ద్వారా చిన్న యూనిక్ ఐడితో నగదు బదిలీ చేయడానికి వీలైన కొత్త చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ను బ్యాంకులు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. 24 గంటలు మొబైల్ ఫోన్ ద్వారా చిన్న యూనిక్ ఐడితో నగదు బదిలీ చేయడానికి వీలైన కొత్త చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ను బ్యాంకులు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఐఎంపీఎస్ వ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానానికి మెరుగులు దిద్ది యూపీఐ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధం చేసింది. ఎన్పీసీఐ వద్ద ఉండే బ్యాంకు ఖాతాల డేటా ఆధారంగా చెల్లింపులు క్షణంలో జరిగిపోతాయి. ముందుగా ఆంధ్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, విజయ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ సహా 21 బ్యాంకులు ఈ సదుపాయాన్ని ప్రారంభిస్తున్నాయి. ఇది మనం ఎంత మటుకు జనాల దగ్గరికి తీసుకెళ్ళొచ్చు అంటే, ఇప్పుడు మనం ఆటోలో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, ఆటో అతనికి మనం ఏంటి ఎండ్ ఆఫ్ ది ట్రావెల్ తర్వాత మనం అతనికి డబ్బులు ఇవ్వాలి, ఒక 100 రూపీస్ ఇవ్వాలనుకోండి. యూ నీడ్ నాట్ క్యారీ మనీ మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆటో అతను ఏం చేస్తాడంటే అతను ఆధార్ నెంబర్ ఇస్తాడు. ఆధార్ నెంబర్ ఏంటంటే అతని బ్యాంక్ అకౌంట్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వైర్మెంట్. అప్పుడు ఏం చేస్తాం, ఈ ఆధార్ నెంబర్ మీద మనం పేమెంట్ ట్రిగ్గర్ చేస్తే మీరు ఆటో నుంచి కిందకి దిగే లోపల అతనికి SMS వచ్చేస్తుంది అకౌంట్ క్రియేట్ అయిపోయిందని. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ రిసీవింగ్ ఫిజికల్ మనీ ఫ్రమ్ యూ. సో ట్రాన్సాక్షన్ గెట్స్ కంప్లీటెడ్. ఇందులో ఇది ఒకటండి ట్రాన్సాక్షన్. రెండో ట్రాన్సాక్షన్ ఏంటంటే, సపోజ్ మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, కొన్ని మనం పర్చేస్ చేస్తాం. సడన్గా మనకు అక్కడ ఏదైనా ఒక వస్తువు చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది, ఈ రిక్వైర్మెంట్ మనకుంది, మనం ముందర చిటీలో రాసుకుని రాలేదని అనిపిస్తుంది. మీరు పికప్ చేస్తారు. మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు. షాప్ కీపర్కి ఏం చెప్తారంటే, మీరు నా మీద ఒక పేమెంట్ ట్రిగ్గర్ చేయండి అని చెప్పేసి మీ మొబైల్ నెంబర్ ఇస్తారు. ఆ మొబైల్ నెంబర్ దాని మీద అతను ఒక కలెక్ట్ రిక్వెస్ట్ పంపిస్తాడు. ఆ కలెక్ట్ రిక్వెస్ట్ మీకు వస్తుంది. మీకు వచ్చినప్పుడు మీరు ఎంపిన్ యూజ్ చేసి, ఈ పర్టికులర్ యాప్ని యూజ్ చేసి మీరు ఆథరైజ్ చేసినట్లయితే ఇన్స్టాంటేనియస్గా పేమెంట్ అతనికి వెళ్ళిపోతుంది. సో వర్చువల్లీ మీ జేబులో ఉంది అని అంటే మీ జేబులో డబ్బులు ఉన్నట్టే, ఫిజికల్ డబ్బులు ఉన్నట్టే. ఇది రాత్రి కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. జూలై నెలాఖరు నుంచి యూపీఐ సేవలు ప్రారంభిస్తామని రఘురాం రాజన్ గతంలో ప్రకటించిన ప్రయోగాత్మక పరిశీలనలో జాప్యం కారణంగా కొన్ని రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. వచ్చే 2-3 పని దినాల్లో 19 బ్యాంకులు యూపీఐ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు 21 బ్యాంకుల వెబ్సైట్లలో ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి కొన్ని పెద్ద బ్యాంకులు తదుపరి దశలో యూపీఐ సేవలను అమలు చేయనున్నాయి. ఈ కొత్త చెల్లింపుల వ్యవస్థతో కనీసం 50 నుంచి గరిష్టంగా 1,00,000 వరకు మొబైల్ ఫోన్ నుంచే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా సులభంగా బదిలీ చేసేయచ్చు. పంపించే వాళ్ళ దగ్గర మాత్రం స్మార్ట్ ఫోన్ ఉండాలి. పంపించే వాళ్ళు యాప్ యూజ్ చేయాలి. పంపించేవాళ్ళు మాత్రమే యాప్ యూజ్ చేయాలి. ఈ యాప్లో కూడా ఏంటంటే 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటుంది. ఒకటి మీ మొబైల్ నెంబరు యాప్, రెండోది మీకు ఎంపిన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా మీరు ఎంపిన్ ట్రిగర్ చేసుకోవచ్చు. ఓటీపీలో వస్తుందండి. అంటే ఓటీపీ కాదు, మీకు పర్మనెంట్గా మీ ఎంపిన్ ఉంటుంది. సో మీ పర్మనెంట్ ఎంపిన్ ఎవరు హ్యాక్ చేయలేరు, అది వస్తుంది. ఓటీపీలో ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ మీ టెలిఫోన్ కానీ మీ ఫోన్ కానీ ఎవరైనా తీసుకున్నారనుకోండి, ఓటీపీ వచ్చినా దాని మీదే వస్తుంది. సో ఎంపిన్లో ఏంటంటే ఎంపిన్ మీకు ఎక్కడ కనిపించదు, ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉంటుంది, మీకు మాత్రమే గుర్తుంటుంది. సో ఆ ఎంపిన్ మీరు డయల్ చేస్తేనే అది ఆథరైజ్ అవుతుంది అనమాట. మా యాప్లో స్పెసిఫిక్గా అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి షెడ్యూలర్స్ పెట్టామండి మేము. అంటే సపోజ్ మీరు రికరింగ్ పేమెంట్స్ చేయాలనుకోండి, రికరింగ్ పేమెంట్స్ చేయడానికి మీకు చాలా కన్వీనియంట్. సపోజ్ ఎవ్రీ మంత్ ఫస్ట్కి నేను ఎవరికైనా పంపించాలని అంటే, డబ్బులు మా అబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడు, హాస్టల్లో ఉన్నాడు, నేను డబ్బులు పంపించాలి అని అంటే ఎవ్రీ మంత్కి ఫస్ట్కి నేను కానీ ఒక 10,000 రూపీస్ షెడ్యూల్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ ఫస్ట్ అవ్వగానే క్యాలెండర్ని తీసుకున్నది ఆటోమేటిక్గా ట్రిగ్గర్ చేసి 10,000కి ట్రాన్సాక్షన్ క్రియేట్ చేస్తుంది. నేను ఎంపిన్ ఆథరైజ్ చేస్తే ట్రాన్సాక్షన్ త్రూ అవుతుందండి. అట్లాగే మా దగ్గర వాయిస్ రికగ్నిషన్ కూడా పెట్టాము. సపోజ్ మనం ఎక్కడైనా మనం ఏది బస్సులో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, ఇయర్ ఫోన్స్ అది పెట్టుకున్నాం, మన ఇన్స్ట్రక్షన్స్ మనం వాయిస్లో ఇవ్వచ్చు. ఎట్లా అంటే, సపోజ్ నా పేరు ఉందండి, మా అబ్బాయి పేరు ఉంది, సంజయ్ ద్రోణం రాజన్ ఉంది, నా టెలిఫోన్లో ఆల్రెడీ అతను రిజిస్టర్ అయ్యి ఉంది. సో నేను అది యాప్ ఓపెన్ చేసి నేను సింపుల్గా పే టు సంజయ్ ద్రోణం రాజు అన్ అమౌంట్ ఆఫ్ 10,000 రూపీస్ అని అంటే ట్రాన్సాక్షన్ క్రియేట్ అయిపోతుంది. సో నేను జస్ట్ ఆథరైజ్ చేస్తే సరిపోతుంది. దేశంలో వేగంగా పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి యూపీఐ చెల్లింపుల వ్యవస్థను రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెడుతోంది. వినియోగదారులు చేసే లావాదేవీల్లో పరిమాణ పరంగా 90% పైగా నగదులోనే జరుగుతున్నాయని, విలువ పరంగా 65% ఉన్నాయని అంచనా. అందరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉండడం, 50 రూపాయల నుంచి ₹1,00,000 వరకు సులభంగా చెల్లింపులు చేయడానికి వీలున్నందున కొత్త పద్ధతిలో నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. సో ఒకటి ఫోన్ బుక్ ద్వారా తీసుకోవచ్చు, 2 వాయిస్ కమాండ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇందులో. మీకు కలెక్ట్ రిక్వెస్ట్లు మీరు మల్టిపుల్ రిక్వెస్ట్లు పంపచ్చు, మీరు రిసీవ్ రిక్వెస్ట్లు మల్టిపుల్ రిక్వెస్ట్ పెట్టవచ్చు, షెడ్యూలర్ ఉంటుంది, కస్టమర్ ప్రొఫైలింగ్ కూడా చేసుకోవచ్చు ఇందులో. అంటే మీరు నార్మల్గా ఒక బ్యాంక్ ఒక కస్టమర్ గురించి
ప్రొఫైలింగ్ ఎట్లా చేయాలో అంతా కూడా మేము ఇందులో పెట్టామండి. అట్లాగే కస్టమర్ వైపు నుంచి ఏంటంటే నేను ఈరోజు ఎంత పేమెంట్స్ చేశాను, ట్రావెల్ మీద ఎంత ఖర్చు పెట్టాను, ఫుడ్ మీద ఎంత ఖర్చు పెట్టాను, ఒక ఎంటర్టైన్మెంట్ ఎంత ఖర్చు పెట్టాను, అదర్ స్టే పేమెంట్స్ నేను ఎంత చేశాను అనేది డే ఎండ్లో మీకు లిస్ట్ వచ్చేస్తుంది. అట్లాగే మీకు కావాలంటే మీరు వీక్లీ షెడ్యూలర్ పెట్టుకున్నట్లయితే మీకు వీక్లీ మొత్తం అసలు ఏమేమి స్పెండ్ చేసాం అనేది వచ్చేస్తుంది. మంత్ అంటే మంత్కి వచ్చేస్తుంది. సో మీకు రికన్సిలేషన్ కూడా అంటే మీరు ఎక్కడ మీరు రాసుకోగల నేను పలానా టైంకి పలానా అది స్పెండ్ చేశానని ఒక బ్యాంక్ వెళ్ళి అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ యాప్ ద్వారా మీరు చేసినవన్నీ కూడా మీరు ఒకసారి చూసినట్లయితే మీకు అందులో వచ్చేస్తుంది మొత్తం అంతా. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో యూపీఐ ఒక కీలక మలుపు అవుతుందని బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి. నగదు నిర్వహణ, ముద్రణకు ఏటా రిజర్వ్ బ్యాంక్ 20,000 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నగదు చెలామణితో పాటు డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్ వ్యాలెట్ల ప్రాధాన్యం తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. దేశంలో ఈ కామర్స్ వ్యాపారంలో యూపీఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. యూపీఐ ఐడితో ఎన్ని పనులు చేయొచ్చో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. షాపింగ్ మాల్లో బిల్లు చెల్లించేటప్పుడు మీ బ్యాంకు ఖాతా అనుసంధానం చేసిన మీ వర్చువల్ ఐడిని చెబితే చాలు, దుకాణదారుడు మీ వర్చువల్ ఐడిని నమోదు చేయగానే మీ మొబైల్కు వచ్చే సందేశంలోని పాస్వర్డ్ను నమోదు చేస్తే క్షణాల్లో సొమ్ము మీ అకౌంట్ నుంచి దుకాణదారుడి ఖాతాకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆన్లైన్ షాపింగ్ సమయంలో కూడా యూపీఐ ద్వారా చెల్లింపును ఎంపిక చేసుకుని మీ మొబైల్కు వచ్చే మెసేజ్లోని ఎంపిన్ నమోదు చేయడం ద్వారా తక్షణ చెల్లింపు చేసేయవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఎంపిక చేసుకున్న సందర్భంలోనూ వస్తువు డెలివరీ తీసుకుంటున్న సమయంలో నగదుకు బదులుగా యూపీఐ యాప్లో ఆ సంస్థ వర్చువల్ ఐడి ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించవచ్చు. అన్నీ కూడా ఎన్పిసిఐ స్టాండర్డ్ ప్రకారం జరుగుతుందండి. ఇది ఎక్వైరర్ అంటే యాప్ ఎవరిదైతే యూజ్ చేస్తున్నామో డెబిట్ ఏ అకౌంట్ అయితే అవుతుందో వాళ్ళకి యాక్చువల్లీ ఛార్జ్ అవుతుందండి. అది అడ్వాంటేజ్. వాళ్ళకి ఛార్జ్ అవుతుందండి. అది డెబిట్ ఎక్కడైతే అవుతుందో వాళ్ళకి ఛార్జ్ అవుతుంది. ఇట్ బి మచ్ చీపర్ అండి. అంటే మేము ఇంకా కాస్ట్ మోడల్ మేము రోల్ అవుట్ చేయలేదు, బట్ ఎన్పిసిఐ హ్యాస్ గివెన్ ది లోయెస్ట్ కాస్ట్ అండి దీనికి మాత్రం. ఎందుకంటే దిస్ ఈజ్ మెయిన్లీ ఎయిమ్డ్ ఎట్ కామన్ మ్యాన్. దీని పెనిట్రేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళందరికీ మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జన్ధన్ యోజన ఇవన్నీ యూస్ చేసి వాళ్ళని ఒకటి బ్యాంక్ అకౌంట్లోకి తీసుకొస్తున్నామండి. చీపర్ మోడ్ ఆఫ్ రిసీట్స్ కానీ ఇచ్చినట్లయితే, చీపర్ మోడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్స్ కానీ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు కానీ వాడుకోవడం మొదలుపెట్టుకోవడానికి వాళ్ళకి ఇంపెడిమెంట్స్ ఏంటి? ఒకటి ఈజ్ ఆఫ్ యూజ్, రెండు కాస్ట్. ఈ రెండింటిని కూడా ఎన్పిసిఐ అడ్రస్ చేసింది దీని ద్వారా. ఈజ్ ఆఫ్ యూజ్ మీరు 24/7 ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. పెద్ద ఎక్స్ట్రాడినరీగా మెనోరబిలిటీ ఉండదండి సిస్టంలో. ఒక 2-3 కమాండ్స్ మీరు కొట్టినట్లయితే ఆటోమేటిక్గా పికప్ చేసుకుంటుంది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద చీపర్, మచ్ చీపర్ దాన్ యువర్ ఎన్ఈఎఫ్టీ అండ్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్. అండ్ 24/7 ఇన్ ఎనీ కేస్. ఎవరి ఖాతాకైనా నగదు బదిలీ చేయాలంటే వారి వర్చువల్ ఐడి తెలిస్తే చాలు, వెంటనే నగదును వారి ఖాతాలోకి బదిలీ చేయవచ్చు. ఒక వ్యక్తికి వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలున్నా అన్ని బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఈ ఒకే యూపీఐ యాప్ ద్వారా నిర్వహించవచ్చు. ఒక్కొక్క బ్యాంక్ ఖాతాకు ఒక్కొక్క వర్చువల్ ఐడిని తీసుకోవాలి. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ యూపీఐ యాప్ ద్వారా చేసే చెల్లింపులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం 2-స్టెప్ అథెంటికేషన్ కు లోబడి పూర్తి భద్రతను కలిగి ఉంటాయి. అయితే యూపీఐకి మొబైల్ వ్యాలెట్లకు తేడా ఏంటన్న సందేహం రావచ్చు. ఇప్పుడే ఇది వచ్చింది కాబట్టి ఇట్ మే టేక్ a few months ఫర్ ఎడ్యుకేటింగ్ కామన్ మ్యాన్. ఆ బ్యాంకులే వాళ్ళ కస్టమర్లని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళే ప్యాంఫ్లెట్లు, ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ మెసేజెస్ ద్వారా ఆ బ్యాంకులే, ఏ బ్యాంకుకి ఆ బ్యాంకు వాళ్ళ కస్టమర్లకి మేము ఈ విధంగా యూపీఐకి వచ్చాం, మీరు యూపీఐ వాడుకోండి, తీసుకోండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే మనకి ఎలా వస్తున్నాయో ఇన్ఫర్మేషను, అదేవిధంగా యూపీఐ ఎలా వాడుకోవాలో, యూపీఐకి ఎలా యాప్ డౌన్లోడ్ చేయాలో ఈచ్ బ్యాంక్ హ్యాస్ టు ఇంటిమేట్ దేర్ ఓన్ కస్టమర్స్. ప్రతి యాజ్ ఆఫ్ నౌ అండర్స్టాండింగ్ ఏమిటంటే యాప్ ఒకటే కాదు, ప్రతి బ్యాంక్ విల్ గివ్ దేర్ ఓన్ కోడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ ఖన్నా ఉన్నారనుకోండి, వెంకటేశ్వరరావు ఉన్నారనుకోండి, ఆ మాటల్లోంచి 3 మాటలు 4 మాటలు పికప్ చేసి వెంకటనో, ఈశ్వరానో, ఆర్ఏఓ, విఏనో ఏదో విధంగా వాళ్ళు ఒక కోడ్ డెవలప్ చేసి ప్రతి కస్టమర్కి ఇవ్వాలి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో అది ఆ కోడు, పాస్వర్డ్ ఇవ్వాలి. ఆ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవాలి. దీనికి కొంతవరకు టైం పట్టచ్చు. నా లెక్క ప్రకారం ఇట్ మే టేక్ అందరూ పబ్లిక్ బాగా వాడుకలో రావడానికి 6 నెలల నుంచి 1 year టైం పట్టచ్చు అని నేను అనుకుంటున్నాను. మొబైల్ వ్యాలెట్ల ద్వారా జరిగే లావాదేవీలని డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతాయి. వ్యాలెట్లలో ముందుగా మనం కొంత నగదు జమ చేస్తేనే చెల్లింపులు చేయగలం. ఒక సంస్థకు చెందిన వ్యాలెట్ నుంచి మరొక సంస్థ వ్యాలెట్ కు నగదు బదిలీ సౌకర్యం అందుబాటులో లేదు. ఇంతవరకు వ్యాలెట్ల ద్వారా నిర్వహిస్తున్న లావాదేవీలన్నీ కొత్తగా అందుబాటులోకి రానున్న యూపీఐ ద్వారా నిర్వహించుకోగలిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే మన ఖాతాలో నగదు ఖర్చయ్యే విధానం ఖాతాదారులకు మరింత ఆకర్షణీయమని చెప్పొచ్చు. ఇట్ విల్ టేక్ టైం అండి. కస్టమర్ అకౌంట్స్ ఎక్కువ ఉంటే ఆ బ్యాంకు కొంచెం సాఫ్ట్వేర్ చేసి
ప్రతి కస్టమర్కి ఒక యూపీఐ పాస్వర్డ్ నేము యూజర్ ఐడి క్రియేట్ చేయడానికి కొంత టైం పట్టచ్చు. ఇది ఇంప్లిమెంట్ అవుతే నల్లధనం అరికట్టడం కంటే కూడా క్యాష్ సర్క్యులేషను, క్రైము, రోడ్డు మీద దొంగతనాలు తగ్గుతాయి. ఎందుకంటే ప్రజలు క్యాష్ తీసుకెళ్తే ఉండరు కాబట్టి ఇది తగ్గుతుంది. నల్లధనం అరికట్టాలంటే స్లోగా అవుతుంది, అది దానికి వేరే వేరే చర్యలు ఉన్నాయి. కానీ నల్లధనం కంటే కూడా ఈ క్యాష్ సంబంధించిన క్రైమ్స్, దొంగతనాలు ఇవి తగ్గే అవకాశం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ క్యారింగ్ క్యాష్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ పర్చేజింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అన్ని బ్యాంకుల ఖాతాల నుంచి ఒకే యాప్ ద్వారా నగదు చెల్లింపులకు, నగదు పొందడానికి కూడా వీలు కల్పించే యూపీఐ సేవ భారతీయ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే, మన ఉపయోగంలోకి రావాలంటే స్మార్ట్ ఫోన్ లో మన ఖాతా ఉన్న బ్యాంక్ యూపీఐ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వర్చువల్ ఐడిని ఎంపిక చేసుకోవాలి. లావాదేవీల కోసం మొబైల్ పిన్ ను జనరేట్ చేసుకోవాలి. మీ పేరును, నచ్చిన పేరును, ఈమెయిల్ ఐడిని గానీ ఫోన్ నెంబర్ను గానీ వర్చువల్ ఐడిగా ఎంపిక చేసుకోవచ్చు. యూపీఐ యాప్స్ డెవలపర్స్ చాలామంది డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్ బ్యాంకు ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మీరు, సేమ్ అట్లానే ఒక యాప్ నుంచి ఒక యాప్. ఏ యాప్ అయితే మీకు కన్వీనియంట్గా ఉందో, ఏ యాప్ అయితే కంట్రోల్స్ బాగా ఉన్నాయో, ఏ యాప్ అయితే మీకు అడిషనల్ యూజర్ ఫ్రెండ్లీగా ఉందో, ఆటోమేటిక్గా పీపుల్ విల్ బి టిల్టింగ్ టువర్డ్స్ దట్ అండి. ఇవేంటంటే డౌన్ ద లైన్ మనకి ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ కూడా వైట్ లేబుల్డ్ అయిపోతాయండి. అయిపోయి ఐ థింక్ దే విల్ బి అవైలబుల్ ఇన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ దెన్ యాప్ స్టోర్ ఆల్సో. అంటే మామూలుగా బ్యాంక్ యాప్ తోటి కలిపి ఉన్నది ఒక మోడల్. ఇది కాకుండా కూడా స్టాండలోన్ యాప్స్ కూడా మీకు గూగుల్ ప్లే స్టోర్లోను, తర్వాత ఈ iOS ప్లే స్టోర్లోనూ దొరుకుతాయి, యాపిల్ ప్లే స్టోర్లోనూ దొరుకుతాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకుని మీ బ్యాంకుకి యూపీఐ యాప్ లేకపోయినా సరే మీరు దాని ద్వారా యూస్ చేసుకోవచ్చు. ఒక వర్చువల్ ఐడిని ఒకరికంటే ఎక్కువ మంది వినియోగించే అవకాశం లేదు. లావాదేవీ నిర్వహించేప్పుడు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న యూపీఐ యాప్ ద్వారా ఏ బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీ నిర్వహించాలనుకుంటున్నారో ఆ వర్చువల్ ఐడిని వినియోగించి తక్షణమే లావాదేవీ పూర్తి చేయవచ్చు. చెల్లింపుల వ్యవస్థలో యూపీఐ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందనే అంచనాలున్నాయి. భద్రత విషయంలో ఢోకా లేకపోవడం, ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ అయినా క్షణాల్లో పేమెంట్స్ చేసే సదుపాయం ఉండటంతో దీనికి ఆదరణ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. అన్నిటికీ మించి చేతి వేళ్లతోనే అనేక రకాల బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేయగలగడం యూపీఐలో అతిపెద్ద అడ్వాంటేజ్. ఇవి పేమెంట్ మేడ్ ఈజీ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ ఫైవ్ మనీ.